ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటప్పుడు 34వ కీర్తన చాలా ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో దావీదు రాసినటువంటి కీర్తన. అలా ప్రత్యేకమైన పరిస్థితి దావీదు యొక్క జీవితంలో. దావీదు యొక్క జీవితంలో అలానే ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో కూడా చాలాసార్లు అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. ఆ విషయాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ప్రభువుని నమ్ముకున్నంత మాత్రం చేత నా జీవితం ఎప్పుడు ఆ సైన్ కర్వ్ అంటారు. సైన్ కర్వ్లో పైన పీక్స్ ఉంటాయి, తర్వాత కింద వ్యాలీస్ కూడా ఉంటాయి. చాలాసార్లు మనం పీక్ టైమ్స్ని మనం ఆస్వాదించినట్లు మన వ్యాలీస్ని మనం ఎప్పుడు ఆస్వాదించాం. కానీ జీవితంలో ఒక క్రైస్తవునిగా మనం జీవించేటప్పుడు మన జీవితము సైన్ కర్వ్ లాంటిది. సైన్ కర్వ్ అంటే కొన్నిసార్లు పీక్స్ ఉంటాయి, కొన్నిసార్లు వ్యాలీస్ ఉంటాయి. ఇది దావీదు మహారాజు తన పీక్ టైంలో రాసిన కీర్తన కాదు. ఇది వ్యాలీ టైం అంటే చాలా తాను కిందకి అంటే ఆత్మీయంగా కిందకి పతనమైనటువంటి పరిస్థితిని రాస్తున్నాడు కీర్తన. ఒక రకంగా ఆలోచిద్దాం. ఇప్పుడు దావీదు ఏ సిచ్యువేషన్లో రాశాడో మనం ధ్యానం చేయబోతున్నాం. అయితే ఇటువంటి సిచ్యువేషన్లో మనం గనక దేవుని గురించి అంటే మనం మాట్లాడాలనుకోండి, నిజంగా దాని గురించి మాట్లాడడానికి మనం ఇష్టపడతామా? ఈరోజు క్రైస్తవులకు ఉన్న ప్రాబ్లం అది. మనం అనుకుంటాము నేను నోరు తెరిస్తే నా స్ట్రెంగ్స్ గురించే మాట్లాడాలనుకుంటాం. అందుకని మనం ఎవరితో మాట్లాడినా దేని గురించి మాట్లాడతాం? మన స్ట్రెంగ్స్ గురించి మాట్లాడతాం. ఒక రకంగా చెప్పాలంటే మన స్ట్రెంగ్స్ గురించి మనం గొప్పలు చెప్పుకుంటాం. కానీ మన జీవితాల్లో మనకి తెలుసు మనకి స్ట్రెంగ్స్ ఉన్నాయి, వాటితో పాటు ఏమున్నాయి? బలహీనతలు కూడా ఉన్నాయి. ఎంతమంది తమ బలహీనతను పుస్తకంలో రాసుకోవడానికి ఇష్టపడతారు చెప్పండి? స్ట్రెంగ్స్ మటుకి సాక్ష్యాలు వచ్చేస్తాయి బయటికి కదా, సాక్ష్యాలు వస్తాయి, పాటలు వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. దేంట్లో? స్ట్రెంగ్స్లో. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద వీక్నెసెస్, లేదంటే మన జీవితంలో మనం ఆ లోయల గుండా వెళ్తున్నప్పుడు అటువంటి అనుభవాల్ని అసలు మనం మాట్లాడటానికే ఇష్టపడం. అటువంటిది పుస్తకంలో రాసుకొని తర్వాత వాళ్ళు చదువుకోవడానికి రాయాలంటే ఎంతమంది ముందుకు వస్తారు? ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దావీదు తన జీవితంలో ఒకవేళ తాను రాయాలనుకుంటే చాలా పీక్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి దావీదు జీవితంలో. అవునంటే కాదంటారా? అంటే యవనస్తుడిగా దావీదు మొదలైన దగ్గర నుండి కూడా చాలా పీక్ స్టేజెస్లో కూడా వెళ్ళాడు దావీదు. ఉదాహరణకి ఒక అనుభవం చెప్పండి. దావీదు ఒక అనుభవం యవనస్తుడిగా తను చేసింది ఏంటి చెప్పండి అమ్మా? ఏం చేశాడు? గొలియాతుని చంపాడు. కాబట్టి గొలియాతుని చంపడం గురించి పాట రాశాడు అనుకోండి, అది ఎట్లాగుంటుంది కదా? ఆ పాట రాయటానికి ఆయనకి ఇష్టం ఉంటుంది, పాడటానికి మనకి బాగుంటుంది. ఎందుకు? ఇట్స్ ఎ విక్టరీ. అలాగా దావీదు యొక్క జీవితంలో చాలా పీక్ స్టేజెస్ ఉన్నాయి. అలానే దావీదు యొక్క జీవితంలో వ్యాలీ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, దావీదు కేవలం తన పీక్ స్టేజ్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్నే రాసుకొని తన వ్యాలీ ఎక్స్పీరియన్సెస్ని వదిలిపెట్టాడా, లేదా వ్యాలీ ఎక్స్పీరియన్స్ కూడా రాశాడా? ఎందుకు రాశాడు? అవునా? బెత్షెబాతో పాపం చేసినప్పుడు ఆయన 51వ కీర్తన రాశాడు. ఎందుకు రాశాడు? ఒక రకంగా కీర్తన రాసినప్పుడు అందరికి అర్థమైపోయిందిగా దావీదు పాపం చేశాడని. దావీదు పాపం చేశాడనేటువంటి విషయాన్ని తన వరకు తాను పెట్టుకోకుండా ఎందుకు పాట రూపంలో బయటికి తీసుకొచ్చి తన గురించి వెల్లడిపరుచుకున్నాడు దావీదు? ఆలోచించండి. అలానే ఇప్పుడు మన చదివిన 34వ కీర్తన కూడా అని పైన మీరు చదవండి, ఏమనుంది అక్కడ? ఏ సందర్భంలో దావీదు రాశాడు ఆ కీర్తనని? చూసారా? అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. ఇప్పుడు చెప్పండి, ఇది మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్ అంటారా, వ్యాలీ ఎక్స్పీరియన్స్ అంటారా? ఇంత దావీదు గొలియాతుని చంపిన దావీదు, ఎందుకంటే ఇప్పుడు మనం చదువుకున్న ఈ సందర్భం ఎప్పుడు జరిగింది? గొలియాతుని చంపిన కొన్ని దినాల్లో జరిగింది ఈ అనుభవం. మరి గొలియాతుని చంపిన కొన్ని దినాల్లోనే దావీదు ఎందుకు పిచ్చివాడి వలె ప్రవర్తించాల్సి వచ్చింది? ఆ విషయాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. కాబట్టి ఈ 34వ కీర్తనకి బ్యాక్గ్రౌండ్ ఎక్కడుంది అంటే సమూయేలు మొదటి గ్రంథంలో 21వ అధ్యాయంలో గనక మీరు చూస్తే
ఇక్కడ కొన్ని విషయాలు నేను మీకు ఐడెంటిఫై చేస్తాను. ఆల్రెడీ స్క్రీన్ మీద నేను అండర్లైన్ చేశాను. ఆ వచనాలు మీరు దయచేసి ధ్యానం చేయండి. ఎందుకంటే ఈ 34వ కీర్తనకు దట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్, రైట్? ఏంటి ఆ బ్యాక్గ్రౌండ్ అంటే, ఇప్పుడు దావీదు ఎవరిని చంపేశాడు? గొలియాతుని చంపేశాడు. గొలియాతుని చంపంగానే అది తన పేకల మీదకి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎప్పుడైతే గొలియాతుని చంపాడో దావీదు గురించి పాట పాడటం మొదలు పెట్టేశారు స్త్రీలు. ఏమని పాటలు పాడారు? సౌలు 1000 కొలదీయు, దావీదు 10,000 కొలదీయు చంపారు అనగానే అది ఇప్పుడు దావీదు మెడకు చుట్టుకుంది. ఆ పాటని ఎవరు విన్నారు? సౌలు విన్నాడు. ఇప్పుడు సౌలుకు ప్రాబ్లం వచ్చింది. ఏమనుకని, ఒరే నేను రాజును కదా, నేను మొట్టమొదటి రాజును కదా, నేను పెద్దోడిని కదా, అసలు దావీదు సీన్లోకి రావటానికి నేను కారణం కదా. ఇవన్నీ సౌలు యొక్క మైండ్లోకి వచ్చేసి దావీదుకి ఆ ఘనత రావటం తాను అంగీకరించలేకపోయాడు. సరే, ఎప్పుడు కూడా మనకంటే కిందవారు, లేదంటే మన తర్వాత రక్షించబడినటువంటి వాళ్ళు కానీ, లేదా మన తర్వాత చర్చ్కి వచ్చిన వాళ్ళు కానీ, వాళ్ళకి ఏమైనా పొజిషన్స్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏమైపోద్ది మనలో? నేను ముందు వచ్చా కదా చర్చ్కి, నేను పెద్దోడిని కదా. మీకు అర్థమవుతుందా? ఈ థాట్ చాలా కామన్గా వచ్చేస్తుంది. ఆ జలసీ అని అంటాం, అసూయ. అది సౌలు అసూయతో తట్టుకోలేకపోయాడు. ఎందుకు? పోనీ సౌలు గురించి వాడు పాడలేదా? చెప్పండి, సౌలు గురించి ఏమన్నారు? నంబర్లో తేడాయే కదమ్మా. పోనీ సౌలు చంపలేదండి, దావీదే చంపాడనంటే పోనీ సౌలు బాధపడటానికి అవకాశం ఉంది. కానీ ఏమని పాడారు వాళ్ళు? సౌలు చంపాడు, దావీదు చంపాడు. అయితే నంబర్లో తేడా. ఎందుకు? సౌలు చంపిన దాంతో పోలిస్తే ఇప్పుడు దావీదు చంపింది ఎక్కువ వచ్చింది. ఎందుకు ఎక్కువ వచ్చింది? నిజానికి అప్పటికి దావీదు ఎంతమందిని చంపాడు? మీకు అర్థమవుతుందా? అప్పటి వరకు సౌలు యుద్ధాలు చేశాడా, దావీదు యుద్ధాలు చేశాడా? సౌలు యుద్ధాలు చేశాడు. సౌలు ఎక్కువ మందిని చంపాడా, దావీదు ఎక్కువ మంది చంపాడా? వాడు పాట పాడే టైంకి దావీదు ఎంతమంది చంపాడు? ఒక్క గొలియాతుని చంపాడు అంతే. మీకు అర్థమవుతుందా? ఇంకా దావీదు రాజు అవ్వలే, ఒక్క గొలియాతుని చంపాడు. సో ఇప్పుడు వాళ్ళు కంపేర్ చేస్తున్నారు. సౌలు రాజ్యంలోకి వచ్చి అప్పటికి కొన్ని సంవత్సరాలు అయిపోయి చాలా యుద్ధాలు చేశాడు, చాలాసార్లు ఇశ్రాయేలీయులను శత్రుల బారి నుండి తప్పించాడు. కానీ ఇప్పుడు ఏమైపోయింది? దావీదు చంపిన ఒక గొలియాతు ఈక్వేషన్ని తారుమారు చేసేసింది. సో ఇప్పటి వరకు సౌలు చేసిందంతా కూడా కనుమరుగైపోయింది. అది ప్రాబ్లం. మీకు అర్థమవుతుందా? అదే నేను చేయలేదా, నువ్వు చేయలేదా ఎవరన్నారు? నేను చంపలేదా, నువ్వు చంపలేదని ఎవరన్నారు? నేను యుద్ధాలు చేయలేదా, నువ్వు యుద్ధం చేయలేదని ఎవరన్నారు? నువ్వు అన్నీ చేశావు. కానీ ఎందుకో సౌలు కంటే దేవుడు ఏం చేశాడు? దావీదుని బలంగా వాడుకున్నాడు. ఎందుకు వాడుకున్నాడు? ఇప్పుడు ఆలోచించండి. గొలియాతుని చంపే ఛాన్సు దావీదుకి ఒక్కడికే ఉందా, సౌలుకి లేదా? చెప్పండి. అసలు అప్పుడు రాజు ఎవరమ్మా? సౌలు గనక యాక్షన్ తీసుకుంటే అసలు దావీదు సీన్లోకి వచ్చేవాడా? ఇప్పుడు సౌలు ఎందుకు నలిఫై అయిపోయాడు? సౌలు భయపడ్డాడు. మరి నీ భయాన్ని ఎందుకు నువ్వు అంగీకరించలేకపోయావు? నీ ఫెయిల్యూర్ నువ్వు ఎందుకు అంగీకరించలేదు? సౌలు నువ్వు ఫెయిల్ అయ్యావు, నీకు చంపే అవకాశం ఉందా, నీకు రాజ్యం ఉందా, నీకు అధికారం ఉందా, నువ్వు దాని విషయంలో యాక్షన్ తీసుకోలేకపోయావు. అందుకనే దేవుడు నీ ప్లేస్లో ఇంకొకరిని తీసుకొచ్చాడు యాక్షన్ తీసుకోవడానికి. మరి నీకు వాడి మీద ఒళ్ళుమంటే ఎందుకు? నీకున్న అవకాశాన్ని నువ్వు కోల్పోయావుగా. నీకున్న ఆపర్చునిటీ నువ్వు ఎందుకు కోల్పోయావు? నీకు రాని ఆపర్చునిటీ కోసం నువ్వు ఎందుకు ఇప్పుడు తాపత్రయపడుతున్నావు? నువ్వు ఆల్రెడీ నువ్వు చేయాల్సింది నువ్వు చేయలేకపోయావు కాబట్టి దేవుడు ఆల్రెడీ నిన్ను సబ్స్టిట్యూట్ చేశాడు. ఆయన ఆల్రెడీ సౌలు నిన్ను పక్కన పెట్టి దేవుడు దావీదు సీలో తీసుకొచ్చేసాడు. సో ఇప్పుడు సౌలు అనాల్సిందేంటి? పోలేనండి, ప్రైజ్ ది లార్డ్, ఇక నా పని అయిపోయింది, నెక్స్ట్ ఎవరు వచ్చారు? దావీదు వచ్చాడు అనుంటే ఏమైపోయి చెప్పండి? కొంబలు మునిపోయావైనా? ఆలోచించండి. మోషే తర్వాత యెహోషువ వచ్చాడు. యెహోషువాని మోషే థ్రెట్ కింద చూశాడా? యెహోషువాని మోషే దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకుడి కింద చూశాడా? అర్థమైందా? అదే పని సౌలు ఎందుకు చేయలేకపోయాడు? ఇప్పుడు సింహాసనాన్ని ఇచ్చే దేవుడు సౌలు కాదు అమ్మా. మనం అనుకుంటే అయిపోతాయా జీవితంలో అన్నీ? మనం అనుకుంటే అయిపోతే మన రోజుకి ఎన్ని అనుకుంటాము?
అసలు మనం అనుకునేటికి అంతే ఉండదు. కానీ మనకు తెలుసు, మనం అనుకుంటాం కానీ మనం అనుకునేది జరగాలనే ఛాన్స్ లేదు. ఎందుకు? జరిగించేది దేవుడు. నువ్వు ఎన్ని ఆలోచించినా, నువ్వు ఎన్ని ప్రణాళికలు వేసుకున్నా, నువ్వు ఎంత తల కింద మీద పడినా కానీ దేవుడు మూవ్ చేయకపోతే నువ్వు అంగుళం కూడా కదలేవు ముందుకి. నోట్ దట్ పాయింట్. దేవుడు కదిలించాల్సిందే. కాబట్టి గొలియాతుని చంపాడంటే దేవుడు కదిలిచ్చాడు దావీదుని. గొలియాతుని చంపే అవకాశం వచ్చినా సౌలు చంపలేకపోయాడంటే సౌలు అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. బట్ అర్థమైపోయింది దేవుడు ఇంకో నాయకుడిని తీసుకొచ్చాడని. మరి ఎందుకు నీ నాయకత్వం ఎందుకు అంగీకరించలేకపోయావు? నిజానికి నువ్వు మోషే వలె ఎస్ దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకుడు అని చెప్పి నువ్వు సైడ్కి వచ్చింటే ఎంత బాగుండేది. ఎన్టీపీసీలో నేను జాషువా గురించి మేము ధ్యానం చేస్తున్నాం. మోషే చచ్చిపోయే టైంకి అసలు మోసెస్ వయసులో కానీ బలములో కానీ ఏ మాత్రం తగ్గలేదు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? మోసెస్ ముసలోడైపోయాడు కాబట్టి, చేతకానోడైపోయాడు కాబట్టి దేవుడు యెహోషువని తీసుకొని రాలేదు. గాడ్ డస్ నాట్ వర్క్ దట్ వే. మోసెస్ ఇంకా నాయకత్వము చేయగల దిట్ట, ఇంకా ఆ శక్తి ఉన్న దేవుడు ఏం చేశాడు? మోషేని తొలగించి జాషువాని సీన్లోకి తీసుకొచ్చాడు. కారణం, మోసెస్ పట్ల దేవునికున్న ఉద్దేశం వేరు, యెహోషువ పట్ల దేవునికున్న ఉద్దేశం వేరు. అది మోసెస్ గమనించి అద్భుతంగా పక్కకు వచ్చాడు. యెహోషువకి మార్గం చూపించాడు, పక్క తొలిగిపోయాడు యెహోషువ, మోషే. కానీ ఆ పని సౌలు చేయలేకపోయాడు. కాబట్టి ఇప్పుడు సౌలు ఏం చేశాడు? పగతో, అసూయతో ఇప్పుడు దావీదుని తరవటం మొదలుపెట్టాడు. ఇది బహుశా దావీదు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు? దావీదు గొలియాతుని చంపినప్పుడు ఏమని కనుక్కున్నాడు? ఏమండి, గొలియాతుని చంపితే రాజుగారు ఏమిస్తాడు అని అంటే వాళ్ళు ఏం చెప్పారు? రాజుగారు కూతురిచ్చి పెళ్లి చేస్తాడు అనలేదా? రైట్. సో ఇప్పుడు దావీదు యొక్క ఆలోచన ఏంటి? గొలియాతును చంపేస్తే నెక్స్ట్ ఎవరిని పెళ్లి చేసుకోవచ్చు? రాజుగారి కూతురిని పెళ్లి చేసుకోవచ్చు. రాజుగారి కూతురు పెళ్లి చేసుకున్న తర్వాత ఏమవుతుంది? సింహాసనం. సో బహుశా దావీదు తన ఫ్రేమ్వర్క్లో ఉన్నాడు. ఎందుకు? ఇది న్యాచురల్గా జరుగుతుంది అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే దావీదు గొలియాతును చంపాడో సీన్ రివర్స్ అయిపోయింది. ఇప్పుడు ఏదైతే అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడో ఆ అమ్మాయి తనకు ఊరై కూర్చుంది. అమ్మాయిని పెళ్లికో సింహాసనం ఎక్కిద్దామా అంటే ఇప్పుడు అడవులు పట్టుకొని తిరగాల్సి వస్తుంది. ఈ సిట్యువేషను దావీదు ఎక్స్పెక్ట్ చేయాల. దేవుడు భలే గమ్మత్తుగా చేస్తాడు. ఏంటి తెలుసా? నువ్వన్నీ ఊహించినట్టు దేవుడు చేస్తే ఇక నీకు థ్రిల్ ఏముంటుంది, నీకు సస్పెన్స్ ఏముంటుంది కదా. దేవుడు ఎప్పుడు ఏం చేస్తాడు? నువ్వు ఊహించినట్టుగా ఆయన పనులు చేస్తాడు. సో దావీదు ఒక ఫ్రేమ్వర్క్లోకి వచ్చాడు. ఏం ఫ్రేమ్వర్క్? ఇక నేను రాజుగారు అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను. చెప్పండి, కుర్రోడు రాజుగారు అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఎట్లా ఉంటాడు? ఏమా నీరసంగా ఉంటాడా? ఎట్లా ఉంటాడు? ఫుల్ ఎక్సైట్మెంట్తో, యాంటిసిపేషన్తో, ఎంథ్యూసియాజంతో ఇంకా అన్ని పెట్టేసుకోండి. అక్కడ మీరు ఎన్ని పెట్టుకుంటారని పెట్టేసుకోండి. అన్ని చూస్తున్నప్పుడు దావీదు ఎక్స్పెక్ట్ చేయకుండా ఏం జరిగింది? అడవులు పట్టుకొని తిరగాల్సి వచ్చింది. ఇది దావీదు ఎక్స్పెక్ట్ చేసింది కాదు. సరే, అడవులు పట్టుకొని తిరుగుతూ ఉంటే ఈ లోపల అడవులు పట్టుకొని తిరిగితే మొట్టమొదటి ప్రాబ్లం ఏంటి? ఏమా, ఇల్లు వదిలిపెడితే మొట్టమొదటి ప్రాబ్లం ఏంటి? ఫుడ్ ప్రాబ్లం, రైట్? సో ఇప్పుడు ఇంట్లో ఉంటే ఏమైపోవచ్చు? చక్కగా వెళ్ళిపోయి కొనుక్కోవచ్చు. అదే ఊరు వెళ్ళామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? కొత్త ప్లేస్కి వెళ్ళావు, అందులో నువ్వు అడవికి వెళ్ళినప్పుడు ఫుడ్ ఎక్కడ వస్తుంది? సో ఇప్పుడు దావీదుకి బేసిక్ ప్రాబ్లం వచ్చింది. ఇదేదో పెద్ద ప్రాబ్లం కాదు. బేసిక్ ప్రాబ్లం ఏంటి? కడుపు మండిపోతుంది. ఎందుకు? అప్పటికి అడవిలోకి వచ్చి ఎన్ని రోజులు అయిందో. సరే, ఈ లోపల ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఓ పని చేద్దాం, ప్రీస్ట్ ప్రధాన యాజకుడు ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్దాం, ఆయన దగ్గర మనకి ఏదైనా ఛాన్స్ దొరుకుద్దేమని వెళ్ళి అన్నాడు. ప్రధాన యాజకుడికి అర్థం కాలే, ఇదేంటి దావీదు ఇట్లాగ వచ్చాడు, ఒక్కడే వచ్చాడేంటి? పోనీ దావీదు వస్తే ఎట్లా రావాలి? రాజుగారు అల్లుడు కదా, ఎట్లా రావాలి? మంది మార్బలతో రావాలా? అలానే ఇప్పుడు ఎట్లాంటి డ్రెస్తో రావాలి? అడవుల్లో తిరిగేవాడికి ఎటువంటి డ్రెస్ ఉంటుంది మీకు అర్థమవుతుందా? గడ్డం పెరిగిపోయి, జుట్టు పీక్కుపోయి, కళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఏమైపోయింది? బట్టలు
పాతపడిపోయి వెళ్ళేటప్పటికి ప్రధాన యాజకుడికి అనుమానం వచ్చింది. ఏంటి నువ్వు ఇట్లా అనుభూతిలో వచ్చావంటే, అప్పుడు దావీదు తప్పించుకోవడానికి అన్నాడు, నేను ఒక సీక్రెట్ మిషన్ మీద వచ్చి అన్నాడు. ఏంటా మిషను? రాజుగారు పంపించాడు మిషన్, రైట్? రాజుగారు మిషన్ మీద పంపిస్తే ఎట్లా పంపిస్తాడు? అన్నీ ఇచ్చి పంపించడా? అప్పుడు కూడా మన ప్రధాన యాజకుడికి ఆలోచన రాలే. కొన్నిసార్లు నేను చెప్తాను వినండి, ఇది ఎటువంటి అనుభవం అంటే, దావీదు యొక్క వ్యక్తిగత జీవితంలో భయం మాత్రమే కాదు, దావీదు యొక్క ఫూలిష్నెస్ ఒక యాజకుడిని చంపేసింది. నా మాట మీకు అర్థమైందా? దావీదు ఈ పాట రాస్తున్నప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, తన ఫూలిష్నెస్ అని గుర్తురావటమే కాదు, తన ఫూలిష్నెస్ అనేటువంటిది తర్వాత సౌలు వచ్చాడు. సౌలు వచ్చి ప్రవక్త గురించి అడిగాడు, ఏమయ్యా వచ్చాడా దావీదు? అవును సార్ దావీదు వచ్చాడండి. ఎందుకు? ప్రధాన యాజకుడు అనుకుంటున్నాడు రాజుగారు పంపించాడు అనుకుంటే, ఈయనేమన్నాడు సౌలు గారు, నువ్వు దావీదుకి ఎంత హెల్ప్ చేశావని చెప్పి చంపేశాడు ప్రధాన యాజకుడిని. సో ఇప్పుడు ఈ దావీదు ఈ పాట రాస్తున్నప్పుడు తన బ్యాక్గ్రౌండ్లో ఏమర్థమవుతుంది? తాను ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళాడో అది వివరిస్తున్నాడు. రెండోది, తన యొక్క ఫూలిష్నెస్ని బట్టి ఒక యాజకుడు ఎట్లా ప్రాణం కోవాల్సి వచ్చింది అకారణముగా. చూసారా, చాలాసార్లు మనలో గిల్ట్ ఎప్పుడు పెరుగుద్ది? నీ వల్ల అకారణంగా ఇంకొకరిని తిట్టారనుకోండి, అప్పుడు ఏమంటారు? అయ్యో నన్ను తిట్టాల్సినండి అకారణంగా వాంతి. ఇప్పుడు తిట్టడం కాదు, నీ వల్ల అకారణంగా ఒకడు ప్రాణం కోల్పోయాడు, దానికి కారణం నువ్వు. సౌలు పంపిలేదు, నువ్వు వచ్చావు. సౌలు చెప్పలేదు, నువ్వు అబద్ధం ఆడావు. నీ అబద్ధాన్ని బట్టి ఇప్పుడు ఎవరు ప్రాణం కోల్పోసి వచ్చింది? ఎవరికి ప్రాణం కలిసి వచ్చింది? అందం పుణ్యం ఎరిగినటువంటి ఒక యాజకుడు ప్రాణం కోల్పోవాల్సి వచ్చింది. అక్కడితో అయిపోలే స్టోరీ. ఏమండి ఏముంది ఫుడ్ అని అంటే, అప్పుడు ఈయన అన్నాడు, సన్నిధి రొట్టెలు ఉన్నాయండి, సన్నిధి రొట్టెలు ఒక్కటే నా దగ్గర ఉందంటే, అప్పుడు వెంటనే ఈయన అంటాడు, నాకు ఇచ్చే అంటాడు రొట్టెలు. సరే రొట్టెలు తినేశాడు. రొట్టెలు తిన్న తర్వాత 8వ వచనంలో ప్రధాన యాజకుడు నేను అడిగే ప్రశ్న ఏం చెప్పండి. చర్చిలోకి వచ్చి సాధారణంగా మీరు పాస్టర్ గారు ఏముందని అడుగుతారు? మీరు అయితే ఏమడుగుతారమ్మా? బైబిల్ ఉందా అని అంటారు, లేదంటే పాటల పుస్తకాలు ఉన్నాయని అంటారు. మీరు చర్చిలోకి వచ్చి ఏమండి మీ దగ్గర కత్తి ఉందా, మెషిన్ గన్ ఉందా అన్నారు అనుకోండి, అది ఎటువంటి ప్రశ్న అంటారు? ఆ ప్రశ్న ఎవరిని వేస్తారు మీరు? రైట్? ఇది ఎవరిని వేసే ప్రశ్న? ప్రధాన యాజకుడు వేసే ప్రశ్న ఏంటి? ప్రధాన యాజకుడి దగ్గర కత్తి ఎందుకు ఉంటుందమ్మా? ఆలోచించారు మీరు? ఇది ఎవరు వేయాల్సిన ప్రశ్న? నువ్వు యోవాబు దగ్గరికి వెళ్ళి అడుగు, అర్థమైందా? యోవాబు ఎవరు? వాడు కమాండర్, మీకు అర్థమైందా? ఆర్మీ కమాండర్. ఆడి దగ్గరికి వెళ్ళి కత్తి ఉందానంటే ఒక అర్థం ఉంది, కానీ నేను ఎవరు అడిగాడు? చూసారా, నేను అందుకే అంటున్నాను దావీదు యొక్క ఫూలిష్నెస్ అని అంటున్నాను. ఫూలిష్నెస్లో మొట్టమొదటి విషయం ఏంటంటే, వెళ్ళకూడని చోటకు వెళ్ళాడు. ఆ తర్వాత ఏం చేశాడు? అడగకూడని అడిగాడు. ఏమడిగాడు? సార్ మీ దగ్గర కత్తి ఉందా? అక్కడికి కూడా పాపం యాజకుడికి బలు పెరగలే. ఈయనకి అర్థం కాదు, ఈడేంటి నన్ను వచ్చి కత్తి అడుగుతాడేంటి అని అనలేదు. ఈయన ఏమన్నాడు? ఎస్ నా దగ్గర కత్తి ఉంది. ఎవరి కత్తి? దావీదు నువ్వు చంపిన గొలియాతు. రైట్? సో ఇప్పుడు కత్తి ఎవరిది ఉంది ఇక్కడ? గొలియాతుది, నువ్వు చంపిన గొలియాతు. ఇప్పుడు ఈ సంఘటన జరిగి ఎంతకాలమైంది? కొన్ని రోజులైంది. రైట్? గొలియాతును చంపిన కత్తి అనగానే ఇప్పుడు దావీదుకి అక్కడైనా కనీసం ఒక లైట్ వెలగాలి కదా. అవును, నేను ఒకప్పుడు గొలియాతును చంపినోడు కదా, నేను ఎందుకు సౌలుకు భయపడి తిరుగుతున్నాను అని ఆలోచన ఎందుకు రాలేదు దావీదుకి? ఇప్పుడు చెప్పండి, సౌలు పెద్ద థ్రెట్టా, గొలియాతు పెద్ద థ్రెట్టా? పెద్ద ప్రాబ్లం ఎవరు చెప్పండి? సౌలు పెద్ద ప్రాబ్లమా, గొలియాతు పెద్ద ప్రాబ్లమా? రైట్? సో అంత పెద్ద ప్రాబ్లమైన గొలియాతును చంపిన దావీదుకి అసలు ఇప్పుడు సౌలు ప్రాబ్లం కావాలా లేదా? కానీ ఇప్పుడు దావీదు దేనికి భయపడిపోతున్నాడు? సౌలు అనేటువంటి ఒక చిన్న ప్రాబ్లంకి భయపడుతున్నాడు. దేవుడు చాలా కృపగలవాడు. దేవుడు ఏం చేస్తాడంటే,
నీకు కొన్ని జ్ఞాపకం చేస్తాడు. ఈరోజు బల్ల కూడా మనం అక్కడికే వస్తాను, నేను బల్ల దగ్గర కూడా వస్తాను, రైట్? బల్ల కూడా దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఆయన తెలుసు మనం మర్చిపోయే ప్రబుద్ధులమని. అందున ఏది మర్చిపోతాం? అవసరమైనవి మర్చిపోము, అనవసరమైనవి మర్చిపోతాం. అవసరమైనవి మర్చిపోతాం, అనవసరమైనవన్నీ గుర్తుపెట్టుకుంటాం, రైట్? అది మనకున్న ప్రాబ్లం. సో ఇప్పుడు దేవుడు తన కృపలో ఏం చేశాడంటే ఒక అవకాశం ఇచ్చాడు దావీదుకి. ఏమని? ఎక్కడికైనా బల్బు వెలుగుద్దేమో. ఏం వెలిగింది బల్బు? ఇదిగో నాయన గొలియాతును చంపిన కత్తుంది చూసావా అనగానే ఇప్పుడు దావీదు ఎంకరేజ్ అవ్వాలా, భయపడాలా? ఎంకరేజ్ అవ్వాలి, అవునా? అరే కనీసం కొద్ది రోజుల ముందు ఇప్పుడు మీరు గొలియాతును చంపిన పోర్షన్ మీరు చదవండి, దావీదు గురించి మీరు ఆలోచించండి, అది ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీరు చదువుతున్న భాగాన్ని మీరు చదవండి, దావీదు గురించి మీకు ఎటువంటి ఇంప్రెషన్ వస్తుంది రెండు పక్క పక్కన పెట్టుకోండి, కంపేర్ చేసుకోండి. అసలు మీరు మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో దావీదు గొలియాతును చంపాడు. ఇప్పుడు మనం చదివిన ఏ అధ్యాయం? అంటే ఎన్ని అధ్యాయాల గ్యాప్? 4 అధ్యాయాల గ్యాప్. అంటే ఎన్ని రోజుల గ్యాప్? కొద్ది రోజులు. కొద్ది రోజుల ముందు మనం చూసిన దావీదేనా ఇతను? అసలు గొలియాతు విషయంలో దావీదు అంత ధైర్యం ఎట్లా ప్రదర్శించాడు అని మనం ఆశ్చర్యపోతున్నాం. అరే గొలియాతును చూసి అందరూ దడిసిపోతుంటే, సౌలుతో సహా మొత్తం అందరూ దడిసిపోతుంటే ఈడేంట్రా చిన్న కుర్రాడు వెళ్ళిపోయాడు అని చెప్పి మనం చాలా గొప్పగా మాట్లాడుకునే దావీదు ఇప్పుడు ఏ ప్రాబ్లంకి దడిశాడు? నేను ఒక సంగతి చెప్పనా, మన జీవితాల్లో మనకున్న భయాలు మీరు ఆలోచిస్తే మేజర్ ఆఫ్ ద ఫియర్స్ ఆర్ వెరీ స్మాల్ ఫియర్స్. మనం పెద్దాటిని దాటేస్తాం, చిన్నాటి దగ్గర బొక్కబోర్ల పడతాం. గొలియాతుని చంపిన దావీదు గొలియాతుని చంపిన కత్తి చూసి కూడా దావీదుకి ఎందుకు ధైర్యం రాలేదు? దేవుడు అవకాశం ఇచ్చాడా లేదా? ఒకసారి రిమైండ్ చేశాడు. ప్రధాన యాజకుడు చాలా న్యాచురల్గా అన్నాడు, ఏమండి నా దగ్గర కత్తి ఉందండి. అసలు కత్తి ఉందని అడగాల్సిన వ్యక్తి కాదు ఆయన, రైట్? అసలు యాజకుడి దగ్గరికి వెళ్ళి నువ్వు కత్తి ఎందుకు అడుగుతావు అంటే, చూడండి దావీదు యొక్క మెంటల్ స్టేట్ ఎట్లాగుందో. అంటే బహుశా ఆయన అడవిలో తిరుగుతూ బహుశా తన కామన్ సెన్స్ కూడా కోల్పోయాడు. ఎక్కడికి వెళ్తున్నాను, ఎవరిని మీట్ అవుతున్నాను, ఎవరిని ఏ ప్రశ్న అడుగుతున్నాను అనే కామన్ సెన్స్ కూడా దావీదు కోల్పోయాడు. అందుకే యాజకుడి దగ్గరికి వెళ్ళి కత్తి ఉందని అడుగుతున్నాడు. పోనీ కత్తి ఉంది కదా అని అడిగినప్పుడు ఈ కత్తి ఎవరిది అని అన్నప్పుడు ఈ కత్తి ఒకప్పుడు నువ్వు గొలియాతును చంపింది అనగానే ఇప్పుడు దావీదుకి ధైర్యం రావాలా రాలేదా? అమ్మా మీకు ఒక సంగతి చెప్తాను వినండి. మన జీవితంలో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, రైట్? దేవుడు ఇప్పుడు నువ్వు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావో దానికి సొల్యూషన్ ఎక్కడ చూపిస్తాడు దేవుడు? దేవుడు కొత్తగా విజయాన్ని ఇస్తాడా, నువ్వు ఆల్రెడీ విజయం ఎక్కడ పొందావో అక్కడ నీకు జ్ఞాపకం చేస్తాడా? నా మాట మీకు అర్థమైందా? గొలియాతును చంపింది దావీదు, వేరేవాడు కాదు. సో ఇప్పుడు గతంలో గొలియాతుని ఎట్లా చంపాడనేటువంటి విషయాన్ని దావీదుకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అవునంటారా కాదంటారా? రైట్? సో ఇప్పుడు ఇది గతంలో దావీదు యొక్క జీవితంలో జరిగిన అనుభవం. మీకు సంగతి చెప్పనా, యువర్ ప్రెసెంట్ ప్రాబ్లం హ్యాస్ ఎ సొల్యూషన్ ఇన్ యువర్ పాస్ట్. నువ్వు ప్రస్తుతంలో ఏదైతే సమస్య గురించి నువ్వు భయపడుతున్నావో ఆ సమస్యకు సమాధానం ఆల్రెడీ నీ గతంలోనే దేవుడిచ్చాడు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే దాన్ని నువ్వు గుర్తించలేకపోయావు. ఈరోజు సౌలు అనేటువంటి ప్రెసెంట్ ప్రాబ్లం ఏదైతే నీకుందో దాని సొల్యూషన్ గతంలో నీ జీవితంలోనే గొలియాతు అనేటువంటి ప్రాబ్లంని నువ్వు ఎట్లా ఓవర్కమ్ అయ్యావో అదే నీకు సొల్యూషన్. అప్పుడు దాటి రాలే, మరి ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు? అప్పుడు నువ్వు విజయం సాధించలేదా, మరి ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు? అప్పుడు నువ్వు శత్రువుని ఎదుర్కోలేదా ధీటుగా, మరి ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు? దాని అర్థం ఏంటి? నీ ప్రస్తుత సమస్యకు నీ గతంలోనే జవాబు ఉంది. సరే, అక్కడితో అయిపోయిన స్టోరీ. ఇప్పుడు దావీదు పారిపోయి ఎవరి దగ్గరికి వెళ్ళాడమ్మా? 10వ వచనం చదవండి, ఏముంది అక్కడ? 21:10. సౌలుకు భయపడినందున
ఆ దినమునే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీష్ నొద్దకు వచ్చాను. ఇప్పుడు చెప్పండి, గాతు అనేటువంటి పేరు మీకెవరిని జ్ఞాపకం చేస్తుంది? గొలియాతు, రైట్? గొలియాతు ఏ ప్రాంతానికి చెందినవాడు? గాతు ప్రాంతానికి. బుద్ధున్నాడు ఎవడైనా గాతు వెళ్తాడా? రైట్? చెప్పండి. తప్పించుకోవడం నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నేను అందుకే అన్నాను, దావీదు ఎట్లా చూడండి, నువ్వు గొలియాతుని చంపే కొన్ని రోజుల ముందు వాళ్ళు పాటలు పాడారు. ఏమని పాటలు పాడారు? సౌలు 1000 కొలుదీయు, దావీదు 10,000 కొలుదీయు. ఎవరు చంపాడమ్మా? ఎవరాళ్ళు? ఫిలిస్తీయులు. గొలియాతు ఎవడు? ఫిలిస్తీయుడు. ఏ ఊరు చెందినవాడు? గాతు అనే ఊరు చెందినటువంటి వాడు. ఇప్పుడు ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక ప్రబుద్ధుడిని నువ్వు చంపేసి ఆ ఊరికి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నీ ప్రాబ్లం సొల్యూషన్ కోసం వెళ్తున్నావా? నువ్వు వెళ్ళాల్సిన ఊరేనా? రైట్? సో నువ్వు అడగకొని అడుగుతున్నావు, నువ్వు వెళ్ళకొని చోట్లకి వెళ్తున్నావు. సరే, దావీదు ఏం ఆలోచిస్తాడో తెలీదు, వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆకీష్ దగ్గరికి వెళ్ళిపోయాడు. అనుకున్నాడు నా ప్రాబ్లంకి సొల్యూషన్ ఇక్కడ దొరికేసింది అనుకున్నాడు. సరే, అక్కడికి వెళ్ళంగానే పక్కనోళ్ళు గుర్తించారు. ఎవరు గుర్తించారు? దావీదు చిన్న ఫిగర్ కాదు ఈయన. మీకు అర్థమవుతుందా? దావీదు ఆల్రెడీ హీస్ ఎ రెప్యూటెడ్ మ్యాన్. చుట్టుపక్కల వాళ్ళు చూసి దావీదు అన్నారు, ఏంటండి ఈడు మన ఊరికి వచ్చాడు ఏంటండి అన్నారు ఆకీష్తో. ఎవరు? ఆనాడు మనం విన్నాం కదా, ఎవరి గురించి పాడారు? ఇక్కడ నిలబడ్డాడు చూసారా, ఈయన గురించే పాడారండి అని ఎవరు చెప్తున్నారు? ఈయన ఏ రాజు దగ్గర అయితే నా ప్రాబ్లం తీరిపోద్దని అనుకొని వెళ్ళాడో ఆ రాజు ముందు నిలబెట్టి ఈ సంగతి చూడండి అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు. నా మాట మీకు అర్థమైందా? సో ఇప్పుడు దావీదు ఎక్కడికి వెళ్ళాడు? ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళాడు. దేవుడు జ్ఞాపకం చేశాడు, అది మతికెక్కలేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? బుద్ధునోడు ఎవడన్నా ఆకీష్ దగ్గరికి వెళ్తాడా? ఆ ఊరోని నువ్వు చంపి, ఆ లోని నువ్వు చంపి వాని దగ్గరికి నువ్వు ఆశ్రయానికి వెళ్తావా? అప్పుడు దావీదుకు తట్టింది. ఏం తట్టింది? అమ్మ బాబోయ్! మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ప్రాబ్లం వచ్చి పడింది. ఎందుకు ప్రాబ్లం వచ్చి పడింది? బహుశా ఇప్పుడు దావీదు మర్చిపోయాడు గొలియాతు సంగతి. మీకు అర్థమవుతుందా? మనం ఎంత వేగంగా మన సక్సెస్ మర్చిపోతామో మనకి ఎప్పుడు ప్రాబ్లమ్సే గుర్తుంటాయి. రైట్? నేను మొన్న ఎన్టీపీసీలో మాట్లాడుతూ చెప్పాను, దేవుడు ఎప్పుడు కూడా మన జీవితంలో ప్రాబ్లమ్స్ని చూపిస్తాడు, ఆపర్చునిటీస్ చూపిస్తాడు, అవకాశాలు. తెలివి ఉన్నాడు అవకాశాలు చూస్తాడు, మిగతా వాళ్ళు ఏం చేస్తారు? చాలాసార్లు మన జీవితంలో మనం ఫోకస్ మిస్ అవడానికి కారణం ఏంటంటే మనం ప్రాబ్లమ్స్ని చూసినట్టు మనం ఆపర్చునిటీస్ చూడం, అవకాశాలు మర్చిపోతాం. ఈ ప్రాబ్లం యొక్క ముసుగులో అవకాశాలన్నీ మర్చిపోతాం. అందుకనే మీరు గమనించారు లేదో, యెహోషువ కాలేబులు ఇద్దరు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? కనాన్ దేశానికి వెళ్ళారు వేగు చూడటానికి. రైట్? వాళ్ళతో పాటు ఎంతమంది వెళ్ళారు? 10 మంది వెళ్ళారు. 10 మంది దేని చూశారు? ఇద్దరు దేని చూశారు? 10 మంది ప్రాబ్లంని చూశారు, ఇద్దరు ద్రాక్ష పళ్ళం చూశారమ్మా. ఆపర్చునిటీ అది. మీకు సంగతి చెప్పనా? ఇశ్రాయేలు దేశంలో ద్రాక్ష పళ్ళు పండే భూభాగాలు 2. ఒకటి ఎఫ్రాయిం మన్య భాగం, ఇంకోటి యూదా భాగం, యూదా మన్య భాగం. ఎందుకు? యూదా మన్య భాగానికి రిప్రజెంటేటివ్ కాలేబు, యూదా గోత్రం నుండి వచ్చినటువంటి వాడు. ఎఫ్రాయిం మన్య భాగానికి రిప్రజెంటేటివ్ ఎవరు? యెహోషువ. ఎందుకంటే ఎఫ్రాయిం గోత్రం నుండి యెహోషువ వచ్చాడు. ఈరోజు ఇశ్రాయేల్ దేశంలో ద్రాక్ష పళ్ళు పండేది ఆ 2 భాగాల్లోనే. కనాన్లోకి ప్రవేశించింది ఆ ఇద్దరే. మిగతా 10 మంది ఏం చేశారు? డోంట్ ఫోకస్ ఆన్ ద ప్రాబ్లం, ఫోకస్ ఆన్ ద ఆపర్చునిటీ. మనకున్న సమస్య ఏంటంటే చాలాసార్లు మనం ప్రాబ్లం మీద మనం ఎంత ఫోకస్ చేస్తామంటే ఆ ప్రాబ్లం యొక్క ముసుగులో అవకాశాల్ని కాల్దనేస్తాం. 12 మంది వేగు చుట్టానికి వెళ్తే 2 అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు,
మిగతా 10 మంది మిగిలిపోయారు. దావీదు యొక్క జీవితంలో కూడా అదే ప్రాబ్లం వచ్చింది. హీ వాజ్ సో మచ్ ఫోకస్ ఆన్ ద ప్రాబ్లం. సౌలు గురించి, సౌలు ద్వారా తనకు వచ్చే సమస్య గురించి ఎంత మునిగిపోయింటే దావీదు ఈ క్రమంలో తాను గొలియాతును చంపాననే విషయాన్ని మర్చిపోయాడు. అప్పుడు ఆనాడు డైలాగ్ కొట్టాడు కదా, ఏమన్నాడు? జీవము గల దేవుని సైన్యమును ఎదిరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు డాష్ 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 అన్నాడు లేదా? ఆ గ్యాప్లో సౌలుని పెట్టుకోవచ్చుగా, అవునా? మరి ఆనాడు గొలియాతుని ఎదిరించిన ధైర్యం ఈరోజు నీకు ఏమైపోయింది? ఇప్పుడు గొలియాతు పెద్ద ప్రాబ్లమా, సౌలు పెద్ద ప్రాబ్లమా? సౌలు మీద భయంతో నువ్వు ఎన్ని అవకాశాలు పోగొట్టుకుంటావు? జాగ్రత్త. అవకాశాలు ఎప్పుడు కూడా నేను అవకాశాన్ని అని బోర్డు పెట్టుకొని రాదు. నువ్వు చాలా ఈజీగా అవకాశాన్ని వదిలేస్తావు. నీకు ఎందుకంటే అవకాశము సమస్య రెండు పక్క పక్కనే ఉంటాయి. కానీ నీ ఫోకస్ ఎప్పుడైతే మొత్తం సమస్య మీద ఉంటుందో నువ్వు అవకాశాన్ని జారవిడుస్తావు. అది మనకున్న ప్రాబ్లం. బట్ ఎనీహౌ, ఇప్పుడు దావీదుకు బుర్ర వెలిగింది. ఏం వెలిగింది? తూచ్, నేను రాకూడని ప్లేస్కి వచ్చాను. సో ఇప్పుడు ఏం చేస్తాడు? ఇమ్మీడియట్గా రాజు దగ్గర నుండి బయటపడాలి. బయట పడటానికి ఒక్కటే మార్గం. ఏం చేశాడు? పిచ్చోళ్ళ ప్రవర్తించాడు. వెంటనే ఏం చేశాడు? గుమ్ము తన గడ్డం మీద కారుతున్నందుగా చూసారా? అప్పుడు వెంటనే ఆకీష్ చూసి అంటాడు, రే మనకి ఎప్పటికీ పిచ్చోళ్ళు తక్కువయ్యారా, ఈయన తీసుకొచ్చారా నా దగ్గరికి అన్నాడు. మీకు అర్థమవుతుందా? బ్రతుకు జీవుడా అని దాని అక్కడ బయటపడ్డాడు. రైట్? పిచ్చివాడు వల్లే ప్రవర్తించాల్సి వచ్చింది. గొలియాతుని చంపిన నువ్వు ఒక పిచ్చివాడి వల్లే ఒక రాజు ముందు నటించాల్సినటువంటి దుస్థితి నీకు ఎందుకు వచ్చింది దావీదు? చూసారా? అది సీక్వెన్స్. 34వ కీర్తన రాస్తున్నప్పుడు దావీదు యొక్క మైండ్లో అది పనిచేస్తుంది. ఎట్లాగా తాను అవివేక్లా ప్రవర్తించాడు, పిచ్చితనాన్ని ఎప్పుడైతే తాను ఆ రాజు ముందు ఎక్స్ప్రెస్ చేశాడో అప్పుడు ఆ ప్రాబ్లం నుండి బయటపడ్డాడు దావీదు. అప్పుడు ఈ పాట రాసుకున్నాడు. ఏ పాట? ఇప్పుడు 34వ కీర్తన మనం ఏదైతే చదివేమో ఆ 34వ కీర్తనని ఆయన రాశాడు. ఫియర్ ఆర్ వర్రీ అనేటువంటిది ఎట్లాగుంటుందంటే ఒక రాకింగ్ చైర్ లాంటిదంట. ఏం చైరు? ఒక ఆయన గ్లెన్ టన్నర్ అనేటువంటి ఆయన అన్నటువంటి మాట. ఫియర్ అనేటువంటిది ఇట్స్ లైక్ ఎ రాకింగ్ చైర్. రాకింగ్ చైర్ అనేటువంటిది నువ్వు ఊగటానికి నీకు ఏదైనా పనిస్తుంది కానీ నిన్ను ఇంచు కూడా ముందుకు తీసుకెళ్తాం. రైట్? సో ద చైర్ గివ్స్ యూ టు డూ సంథింగ్ బట్ ఇట్ డజంట్ టేక్ యూ ఫార్వర్డ్. నీ భయము, నీ వర్రి అటువంటిది. నువ్వు అంగుళం కూడా ముందుకెళ్ళావు. కాబట్టి ఈ భయము నుండి, ఈ వర్రి నుండి నువ్వు విడిపింపబడాలంటే ఇప్పుడు 34వ కీర్తన చూద్దాం. ఏదైతే భయము నువ్వు కుర్చీలో కూర్చొని ఓగలవు కానీ నువ్వు అంగుళం కూడా ముందుకెళ్ళావు. నీ భయం అటువంటిది. అట్లాగా నిన్ను కంట్రోల్ చేస్తుంది కానీ నిన్ను బయటపడేయదు నీ భయం అనేటువంటిది నిన్ను. కాబట్టి ఆ భయం నుండి బయటపడాలంటే ఇప్పుడు మార్గం ఏంటి? 34వ కీర్తన 4వ వచనంలో దావీదు అద్భుతంగా అంటాడు. ఏమంటాడు? నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి. అమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు విడుదల దొరికే ప్లేసు ఒకే ఒకటి, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని సన్నిధికి రాకపోతే, దేవుని సన్నిధిలో నువ్వు కూర్చొని నువ్వు తేల్చుకోకపోతే యు ఆర్ గోయింగ్ నోవేర్. ఇది ఈ మాట రాస్తున్నప్పుడు ఆయన బ్యాక్గ్రౌండ్లో ఇవన్నీ ఆయనకి మెదులుతా ఉన్నాయి. ఏది మెదులుతా ఉంది? గొలియాతుని చంపి ఎందుకు పారిపోయాడు అది మెదులుతుంది. అలానే ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి అడగకూడదు ఎందుకు అడిగాడు అది మెదులుతుంది. దాన్ని బట్టి ఒక అన్నం పుణ్యం ఎరిగినటువంటి ఒక ఇన్నోసెంట్ యాజకుడు తన ప్రాణాన్ని కోల్పోవడానికి ఎవరు కారణం? దావీదు. అక్కడితో ఆగలే. ఎందుకు ఆకీష్ వెళ్ళాడు? ఆకీష్ వెళ్ళి ఎందుకు రాజు ముందు నిలబడ్డాడు? ఎందుకు రాజు ముందు నిలబడినప్పుడు ఎందుకు భయపడ్డాడు? ఎందుకు పిచ్చివాని వలె ప్రవర్తించాడు? ఇవన్నీ కూడా దావీదుని కమ్మేస్తున్నాయి.
అప్పుడు అంటున్నాడు దావీదు, నేను యెహోవా యొద్ద. మీకు సంగతి చెప్పనా, ఈ సొల్యూషన్ ఎంతమందికి తెలుసు? మందిరాలకు వచ్చే వాళ్ళకి ఈ సొల్యూషన్ తెలియదు అంటారా? మన ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఎవరి దగ్గర ఉందని తెలుసు? మనకి దేవుని దగ్గర ఉందని తెలుసు. ఇది అందరికీ అందరు తెలిసినటువంటి ఇదే. కానీ నువ్వెందుకు దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నావు? దేవుని దగ్గర తప్పితే నీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకదనే సంగతి నీకు అర్థమైనప్పుడు ఎందుకు దేవుని కాళ్ళు పట్టుకోలేకపోతున్నావు? ఎందుకు దేవుని దగ్గరికి వచ్చి నువ్వు విచారణ చేయలేకపోతున్నావు? ఎందుకు దేవుని యొక్క శరణు వేడలేకపోతున్నావు? నువ్వు అసలు సొల్యూషన్ దగ్గరికి రాకుండా నువ్వు చేసే ప్రయత్నాలు అది గాలికై ప్రయాసపడినట్టు. అసలు వదిలేసావు. దావీదు దాన్ని పట్టుకున్నాడు. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది, ఐ సాట్ ద లార్డ్. నేను దేవుణ్ణి వెతికాను. హీ హర్డ్ మీ. ఆయన నన్ను విన్నాడు. అండ్ హీ డెలివర్డ్ మీ. ఆయన నన్ను నా సమస్యలో నుండి ఏం చేశాడు? ఒకవేళ దేవుని ప్లేస్లో నువ్వు నేనుంటే దావీదు ఏడుస్తున్నప్పుడు నువ్వేమంటావు చెప్పు? చెప్పండి. అందుకే జనాల దగ్గరికి వెళ్ళమాక, దేవుడి దగ్గరికి వెళ్ళు. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏమంటాడు తెలుసా? ఎరా ఎప్పుడు నేను గుర్తుకొచ్చానా? ఎరా ఇప్పుడు నువ్వు బుర్రకెక్కిందా అని అంటాడు. దేవుడు అట్ట అనేవాడు కాదు. అది దేవుని దగ్గర ఉన్న స్పెషాలిటీ అమ్మా. మన దేవుడు ఎప్పుడు కూడా, నువ్వు ఎప్పుడు దేవుడి దగ్గరికి వచ్చినా, ఎరా నీకు ఇప్పుడు నేను గుర్తుకొచ్చానా, నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు అనేప్పుడు అడగడు దేవుడు. అందువల్ల దావీదుగా సంగతి తెలుసు. ఎస్, నేను ఫెయిల్ అయ్యాను. అయితే ఏంటంట? గొలియాతును చంపిన నేను, సౌలుకి నేను భయపడ్డాను. అయితే ఏంటంట? జీవితం అయిపోయిందా? దావీదు అట్లా అనుకోలే. ఎస్, నేను ఫెయిల్ అయ్యాను, అయినా నా సొల్యూషన్ తెలుసా? నేను దేవుని దగ్గరికి వచ్చాను. దేవుని దగ్గరికి వస్తే నేను ఎప్పుడైతే దేవుని పట్టుకున్నానో ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి? నా యొక్క వీక్నెస్లో కూడా దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చాడు. అటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్నాం. ఈరోజు మనం ఏ దేవుని దగ్గరికి వస్తున్నామంటే నీ బలాన్నే కాదు, నీ బలహీనతను కూడా అర్థం చేసుకునే దేవుడు. నువ్వు సక్సీడ్ అయినప్పుడు మాత్రమే కాదు, నువ్వు ఫెయిల్ అయినప్పుడు కూడా నిన్ను హక్కును చేర్చుకునే దేవుడు. నువ్వు చేయగలిగినప్పుడు మాత్రమే కాదు, నువ్వు చేయలేనప్పుడు కూడా నీ వెన్నంటున్న దేవుడు. చెప్పండి, నువ్వు మందిరంలో కనపడితేనే దేవుడిని వంక చూస్తాడా? నువ్వు మందిరంలో లేనప్పుడు కూడా దేవుడిని వంక చూస్తున్నాడుగా. నువ్వు దేవుని సన్నిధిని ఆకాంక్షించినప్పుడు కూడా దేవుడు చూస్తున్నాడుగా. అంత కృపగల దేవుడు అమ్మైనా. అది 7వ వచనంలో ఏమంటున్నాడు దావీదు? 34:7 యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. చూసారా? యెహోవా దూత. ఓల్డ్ టెస్ట్మెంట్లో 58 సార్లు మనం ఆ మాటను చూస్తాం. ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్, యెహోవా దూత. ఎవరు యెహోవా దూత అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో థియోఫనీ అంటాం. థియోఫనీ అంటే యేసు ప్రభువారు ప్రత్యక్షమైనటువంటి సందర్భాలు అవి. అబ్రహాముకి యేసు ప్రభు ప్రత్యక్షమై చెప్పాడు, నీ ఒక్కగానొక కొడుకుని నువ్వు బలి అని, ఆదికాండం 22వ అధ్యాయంలో. అలానే మోజెస్తో బర్నింగ్ బుష్లోండి మాట్లాడినటువంటి వాడు ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్, యేసయ్య. నిర్గమకాండం 3వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. అలానే గిద్యోను భయపడిపోతున్నప్పుడు ఇదిగో బలాఢ్యుడా అని ఎంకరేజ్ చేసి యుద్ధానికి పంపించిన వాడు దేవుని దూత యేసయ్య. అలానే
యెషయా గ్రంథం 37వ అధ్యాయంలో మీరు చూస్తే హిజ్కియాకి ఒక ప్రాబ్లం వస్తుంది. ఏంటా ప్రాబ్లం? అష్షూరీయులు దండెత్తి వస్తారు. ఈ అష్షూరీయుల నుండి ఎట్లాగా బయటపడాలో హిజ్కియాకి అర్థం కానప్పుడు, అప్పుడు మందిరంలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా విడుదల చేశాడు. ఎట్లాగా? ఒక్క రాత్రిలో 185,000 మంది అష్షూరు సైనికులు చచ్చిపోయారు. మీరు ఆలోచించండి. రాత్రి పడుకున్నారు, ఉదయం లేచేటప్పటికి మీ ఊరు చుట్టూతా 185,000 శవాలు ఉన్నాయి. కెన్ యూ ఇమాజిన్? చెప్పండి, దాన్ని ఎవరు క్లీన్ చేస్తారు? జీవీఎంసీ వాళ్ళు రారు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు అది ఎవరు క్లీన్ చేశారమ్మా? యెరూషలేము చుట్టూతా 185,000 శవాలు పడి ఉన్నాయి ఒక్క రాత్రిలో. కాబట్టి ఈ దూత ఎటువంటి వాడు అంటారు? ఒక్క రాత్రిలో 2 లక్షల మందిని చంపేశాడు. ఇప్పుడు ఈ దూత ఎవరికి తోడుగా ఉంటారంట? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఎవరుంటాడు? ఈ దేవుని దూతకున్న స్పెషాలిటీ ఏంటి? సింపుల్గా చెప్తాను. ఒక్క రాత్రిలో 185,000 మందిని సంపగలినోడు నీ పక్కనుంటే నువ్వు నిద్రపోతావా? నువ్వు దడుచుకుంటావా? ఇంకా నువ్వు భయపడుతున్నావంటే కారణం ఏంటంటారు? అంతే కదండి. నీ పక్కన ఎవరున్నారు? 185,000 మందిని చంపేసిన దేవుని దూత ఆయన నీ పక్కన ఉంటాడు. ఎందుకు? యెహోవా యందు భయభక్తులు. దేవుని దూత ఆయన నీ పక్షంగా ఉంటాడు. భయం ఎందుకు? రైట్. కాబట్టి ఇక్కడ దావీదు అంటున్నట్టు ఒక్కొక్క మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. 4వ వచనం అంటున్నాడు, నేను ప్రభువుని యొక్క విచారణ చేశాను, ఆయన నా భయములన్నిటిలో ఉండి నన్ను విడిపించాడు. రెండోది ఏమంటాడు? 7వ వచనంకి వచ్చేటప్పటికి, ఈ యెహోవా దూత ఆయన ఎవరి చుట్టూ ఉంటాడు? మన చుట్టూ ఉంటాడు. మనతో పాటు ఈ ప్రభు ఉంటాడు. ఆయన ఈ ప్రభుకున్న సామర్థ్యం ఏంటి? ఒక్క రాత్రిలో 185,000 మందిని చంపేసిన ఆ దేవుని దూత నీకు తోడుగా ఉంటే చెప్పండి, ఏ శత్రువుని చూసి భయపడతావు? ఎవరిని చూసి నువ్వు భయపడతావు? ఏ సమస్యను చూసి నువ్వు భయపడతావు? ఏ ప్రాబ్లం దానికంటే పెద్దది? ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్. అంతేకాదు, 34వ అధ్యాయం 12వ వచనంకి వెళ్ళిన తర్వాత మన బైబిల్ స్టడీకి వచ్చిన వాళ్ళకి చెప్పాను, ఇది మీకు కూడా చెప్పేస్తాను. రైట్? ఎందుకు మన అందరు చాలామంది మిస్ అయిపోయారు కదా బైబిల్ స్టడీకి. రైట్. 12వ వచనం ఏమన్నాడు? అక్కడ ఏమంటున్నాడు? బతుక గోరు వాడెవడైనా ఉన్నాడా అంటే ఆ ప్రశ్న ఎట్లా ఉంటుందో తెలుసా? అరే బతకాలని నీకు ఉందా అన్నట్టుగా ఉంది ఆ ప్రశ్న. రైట్? దాని అర్థం ఏంటి? బతకాలనుకునేవాడు ఉన్నాడు ఈ లోకంలో, బతకటం అనవసరం చచ్చిపోయాలనుకున్నవాడు ఉన్నాడు ఈ లోకంలో. ప్రసంగి తీయండి, ప్రసంగి 2వ అధ్యాయం. మీకు నేను అక్కడ అండర్లైన్ చేశాను. రైట్? మీరు ఆ వచనాలు మీరు రాసుకోండి. సొలొమోను యొక్క అకంప్లిష్మెంట్స్ అవి. 4వ వచనం 2వ అధ్యాయంలో అంటాడు, నేను గొప్ప పనులు చేయబూనుకుంటుని, నా కొరకు నేను ఇళ్లను కట్టించుకున్నాను. ఆ తర్వాత 8వ వచనంలో అంటాడు, నేను బంగారాన్ని సంపాదించాను, వెండిని సంపాదించాను అంటాడు. 9వ వచనం అంటాడు, నా అంత గొప్పోడు చుట్టుపక్కల ఎవడు లేడంటాడు. అంతేకాదు 9వ వచనం అంటాడు, నా జ్ఞానము నాతో పాటే నిలిచింది అంటాడు. తర్వాత 10వ వచనంకి వచ్చిన తర్వాత అంటాడు, నా కన్నులు చూచినది ఏది కూడా నేను పొందకుండా నేను వదిలిపెట్టలేదంటాడు. ఒక నిమిషం ఆగండి. ఇవన్నీ మీ దగ్గరుంటే మీరేమంటారు? లైఫ్ అంటే ఆడిరా. ఎవరిది? ఆడి దగ్గర ఏముంది చెప్పండి? సొలొమోను దగ్గర ఏముంది? ఏముంది? జ్ఞానం ఉంది. తర్వాత ఇంకేముంది? ఒక్క మాట చెప్పాలంటే ఇక్కడ కూర్చున్న మన అందరము
ఉదయం లేచిన దగ్గర నుండి దేని కొరకు నువ్వు తాపత్రయపడుతున్నావో అవన్నీ సొలొమోను దగ్గర ఉన్నాయి. నువ్వు నేను ఇంకా ప్రాసెస్లో ఉన్నాం. అర్థమవుతుందా? డబ్బు సంపాదించే ప్రాసెస్లో కొంతమంది ఉన్నారు, తర్వాత ఉద్యోగాలు సంపాదించే ప్రాసెస్లో కొంతమంది ఉన్నారు, ఇల్లు కట్టుకునే ప్రాసెస్లో కొంతమంది ఉన్నారు, తోటలు నాటించుకునే టైంలో కొంతమంది ఉన్నారు. ఇట్లాగే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక దానిలో బిజీగా ఉన్నారు. బట్ సొలొమోను అంటున్నాడు, ఇవన్నీ ఆడిన దగ్గర ఉన్నాయి. ఈరోజు కొత్తగా నేను సంపాదించేదేం లేదు. నువ్వు ఏదైతే సంపాదించాలని తాపత్రయపడుతున్నావో, దేని కొరకు ఉదయం నుండి నీ జీవితంలో నీ అణువు, నీ టైము, నీ ఎనర్జీ, నీ రిసోర్సెస్ నువ్వు దేవుని కొరకైతే ఖర్చు పెట్టి ఇది నాకు కావాలని నువ్వు తాపత్రయపడుతున్నావో అవన్నీ నేను సంపాదించేశా. నువ్వు అనుకుంటున్నావు రే ఈడిరా పొత్తుకంటే అనుకుంటున్నావు. సొలొమోను అంటున్నాడు, ఈ జీవితాన్ని చూసి నాకు అసహ్యం వేసింది అంటాడు. దాని అర్థమేంటి తెలుసా? నువ్వు ఈ రోజున దేని కొరకైతే తాపత్రయపడుతున్నావో ఒకానొక దినమున యు ఆర్ గోయింగ్ టు హేట్ దట్. అది దాని అవుట్కమ్. అందుకే దావీదు అంటున్నాడు, బ్రతుకను ఉద్దేశించేవాడెవడైనా ఉన్నాడా? నా అర్థం ఏంటి? రే జీవించాలి నీకుందా? జీవించాలి నీకుందా? సో ఇక్కడ రెండు జీవితాలు కనబడుతున్నాయి. ఒకటి లోకములో జనాలు తపన పడే జీవితం ఇది. ఇక్కడ ఏమేముంది? బంగారం ఉంది, వెండి ఉంది, జ్ఞానం ఉంది, ఇళ్ళు ఉన్నాయి, తోటలు ఉన్నాయి, అమ్మాయిలు ఉన్నారు కదా. 1000 మంది పెళ్లి చేసుకున్నాడు అయ్యగారు. అసలు 1000 మంది ఎట్ట పెళ్లి చేసుకున్నాడు? మనం ఒక్క జీవితంతోనే అయిపోతున్నాం కదా. 1000 మందిని ఏం పెళ్లి చేసుకున్నావా నువ్వు అసలు? బుద్ధులోడు ఎవడ చేస్తాడా పని? చూసారా? అన్నీ ఉన్నాయి సొలొమోను దగ్గర. అన్నీ ఉన్నాడు. ఏమంటున్నాడు? నా జీవితాన్ని నేను అసహించుకున్నా అన్నాడు. రైట్. పోనీ ఇప్పుడు ఈ ప్యాకేజ్ దగ్గరికి వద్దాం. ఏ ప్యాకేజీ? నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చావు. మందిరానికి వస్తే నీకు ఏదో చెప్పేశారు. యేసు ప్రభు నమ్ముకోమ్మా, నీ కష్టాలన్నీ తీరిపోతాయి. యేసు ప్రభు నమ్ముకోమ్మా, నీ రోగాలన్నీ పోతాయి. యేసు ప్రభు నమ్ముకోమ్మా, నీకు ఉద్యోగం వచ్చేస్తుంది. యేసు ప్రభు నమ్ముకోమ్మా, మీ పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోతాయి. యేసు ప్రభు నమ్ముకోమ్మా, అన్నీ నువ్వు వచ్చావు మందిరానికి. కానీ సంగతి ఏంటంటే ఈ ప్యాకేజీలో ఏమున్నాయి చూడండి. ఏ ప్యాకేజీ? రైట్. దేవునికి వేరుగా ఉన్న ప్యాకేజ్ ఏమో అదొక ప్యాకేజీ. పోనీ దేవుని దగ్గరికి వద్దామండి. సరే, దేవుడు నేను సంపాదించుకుంటే ఏంటి నాకు వచ్చే ప్యాకేజ్ అని అంటే, ప్యాకేజ్లో ఐటమ్ నెంబర్ 1 34 వచ్చాయి. 4వ వచనం ఏంటది? నాకు కలిగిన భయములన్నిటిలో నుండి. రైట్. సో యేసు ప్రభు దగ్గరికి వస్తే నీ భయం పోద్దా? పోదు నాయన, నీ భయం నీతో పాటే ఉంటుంది. దావీదు ఆ భయానికి లోనయ్యాడు. కానీ ఆ భయం నుండి బయట ఎట్లా పడ్డాడు? దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి. అర్థం ఏంటి? యేసయ్యను నమ్ముకుంటే నీ భయం పోద్దని కాదు. యేసయ్యను నమ్ముకుంటే నీ భయంలో నుండి నిన్ను బయటికి విడిపించడానికి యేసయ్య సహాయం చేస్తాడు. అది ప్యాకేజీలో పాయింట్ నెంబర్ 1, ఐటమ్ నెంబర్ 1. రెండో ఐటమ్ ఏంటి? 34 వచనం. శ్రమలు కదా. నాకు కలిగిన శ్రమలన్నిటిలో నుండి అతను రక్షించాడు. కాబట్టి ఐటంలో, ప్యాకేజ్లో ఐటమ్ నెంబర్ 2 ఏంటి? శ్రమలు. 18వ వచనం ఏంటి? 18వ వచనం, విరిగిన మనసు గల వారిని రక్షించును. దాని అర్థం ఏంటి? విరిగి నలిగిన అనుభవం నీ ప్యాకేజీలో ఉన్నటువంటి పార్ట్. రైట్. ఇప్పుడు చూడండి, ఒక పక్కనేమో సొలొమోను చెప్పిన జీవితం, ఆ ప్యాకేజ్ దేని వైపు నడిపిస్తుంది? నిన్ను, నీ జీవితాన్ని నువ్వు అసహించుకోవడానికి అది నడిపిస్తూ ఉంది. పోనీ అట్లానే దేవుని దగ్గరికి వచ్చావనుకో, దేవుని దగ్గరికి వస్తే నీకు వచ్చిన ప్యాకేజ్ ఏంటి? మొట్టమొదటిది భయము, తర్వాత రెండోది ఏంటి? శ్రమలు, తర్వాత మూడోది ఏంటి? విరిగి నలిగిన అనుభవము. దేవుడు నిన్ను బ్రేక్ చేస్తాడు, దేవుడు నిన్ను విరగొడతాడు, నువ్వు ఎవడవైనా సరే. 'దట్ ఈస్ గాడ్స్ మెథడ్. సో విరిగి నలిగిన అనుభవం అనేటువంటిది
ప్రతి క్రైస్తవుడికి ఉండాల్సిందే. కానీ నేను విరగొట్టబడ్డాను, నలగొట్టబడ్డానంటే అది కొత్త విషయం కాదు. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ యువర్ ప్యాకేజ్. నీ ప్యాకేజ్లో అది భాగం. విరిగి నలిగిన అనుభవం. నాలుగోది ఏంటి? నీతిమంతునికి కలుగు ఆపదలు. రైట్. సో ఇప్పుడు ఈ ప్యాకేజీలు ఏమన్నాయి చెప్పండి? భయము, తర్వాత శ్రమలు, తర్వాత విరిగి నలిగిన అనుభవం, ఆ తర్వాత ఆపదలు. ఇప్పుడు చెప్పండి, ఈ ప్యాకేజీ మనకి ఎట్లా కనపడుతుంది అంటారు? బ్యూటిఫుల్గా ఉందా, కష్టంగా ఉందా? అందుకని ఈరోజు మందిరాలు ఖాళీ అయిపోతున్నాయి. చూసారా? నువ్వేదో ఊహించుకొని ప్రభు దగ్గరికి వస్తున్నావు, నువ్వు అనుకున్నది జరగట్లేదు, అందుకని ఏమనుకుంటున్నావు? ఇంక ఈయనతో మనకు అక్కర్లేదు అనుకుంటున్నావు. యు నీడ్ టు అండర్స్టాండ్, జీవితము ఇట్ హ్యాస్ బోత్ ఆఫ్ థింగ్స్. ఒక పక్కన దేవుడు నీకు ఇచ్చే ప్లెజర్ ఉంది, ఒక పక్కన దేవుడి నుండి నీకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. కాబట్టి యేసయ్య దగ్గరికి వస్తే నా ప్రాబ్లమ్స్ పోతాయండి అని అనుకుంటే అది నీ భ్రమ. యేసయ్య దగ్గరికి వస్తే ఇక నా జీవితం సాఫీగా వెళ్ళిపోద్ది అనుకుంటే అది నీ భ్రమ. కానీ ప్రభు అంటున్న విషయం ఏంటంటే, ఈ ప్రాబ్లమ్స్, ఈ సిచ్యువేషన్ అన్నీ నీ జీవితంలో వస్తాయి, కానీ ఎవరు నీకు తోడుగా ఉంటారు? దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు వెళ్ళే ప్రతి సిచ్యువేషన్లో దేవుడు నేను నడిపిస్తూ ఉంటాడు. ఈ దేవుడు ఎవరు? మీకు మర్చిపోక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక్క రాత్రిలో 185,000 మందిని ఆ దేవుని దూత, ఈ దేవుడు మనకి తోడుగా ఉన్నాడు అనుకోండి. దాని అర్థం ఏంటి? అది మన భయము కావచ్చు, మన శ్రమ కావచ్చు, మన విరిగి నలిగిన అనుభవాలు కావచ్చు, లేదంటే మనం ఎదుర్కొనే ఆపదలు కావచ్చు, వీటన్నిటిలో నుండి కూడా దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఈ రెండు ప్యాకేజీలో ఏది బెటర్ అంటారు? సొలొమోను ప్యాకేజీ బెటరా, దేవుని ప్యాకేజీ బెటరా? ఆలోచించి మాట్లాడండి, చెప్పండి. మీరు నిజంగా చెప్పండి అమ్మా, మీకు సొలొమోను ప్యాకేజీ బెటర్గా ఉందా, దేవుని ప్యాకేజీ బెటర్గా ఉందా? నిజంగా అనగానే కొంచెం మళ్ళందరూ కొద్దిగా కామ్ అయ్యారు. ముందు మటుకు అందరూ చెప్పేశారు, రైట్ కదా? చెప్పండి, ఏ ప్యాకేజ్ అట్రాక్టివ్గా ఉంది? సొలొమోను ప్యాకేజ్. ఏ ప్యాకేజ్ కావాలనిపిస్తుంది? సొలొమోను ప్యాకేజ్. కానీ రియాలిటీలో దేవుని కలిగిన ప్యాకేజ్ అది నీకు బెస్ట్. గాడ్ వాంట్స్ టు గివ్ దాట్. చెప్పండి, దావీదు ఫెయిల్ అవ్వలేదా? ఫెయిల్ అయ్యాడు. దావీదు భయపడలేదా? భయపడ్డాడు. దావీదు బుద్ధిహీనంగా ప్రవర్తించలేదా? బుద్ధిహీనంగా ప్రవర్తించాడు. అయితే ఇప్పుడు ఏంటంట? చాప్టర్ క్లోజ్ అయిపోయిందా? అదమ్మా మన దేవులో ఉన్న గొప్పతనం. ఏ పాయింట్లో కూడా నీ చాప్టర్ క్లోజ్ అవ్వదు, దేవుడు నీ చాప్టర్ కొనసాగిస్తాడు. అది ఏ ప్రాబ్లం అయినా, వాట్ ఎవర్ యూ మే బి ఫేసింగ్, ఆ సిచ్యువేషన్లో దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను కంటిన్యూ చేస్తాడు. దావీదును కొనసాగించిన దేవుడు, దావీదు బుద్ధిహీనంగా ప్రవర్తించినప్పుడు కూడా దేవుడు దావీదుతో డీల్ చేశాడు. దావీదు భయపడినప్పుడు కూడా దేవుడు దావీదుని డీల్ చేశాడు. అద్భుతంగా దావీదు పైకి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ప్రభు అంటున్నాడు, బ్రతుకను ఉద్దేశించిన వాడు ఎవడైనా ఉన్నాడా? నిజంగా నీకు బ్రతకాలంటే దిస్ ఈస్ వాట్ యు నీడ్ టు హ్యావ్. ఎందుకంటే అల్టిమేట్గా 22వ వచనం దీంతో క్లోజ్ చేస్తాడు. ఆ మాటతో మనం ముగించుకుందాం. ఏమన్నాడు అక్కడ? యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు. చూసారా? 22 వచనాలు ఉన్నాయి. హీబ్రూలో 22 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఎక్కడ మీకు 22 కనపడినా దానికి హీబ్రూ ఆల్ఫాబెట్కి సంబంధం ఉంది. నిజానికి ఈ కీర్తన 34 కీర్తనలో 21 వచనాల్లో 5వ వచనంలో 2 ఆల్ఫాబెట్స్ వాడేశాడు దావీదు. సో 21వ వచనంతో 22 ఆల్ఫాబెట్స్ అయిపోయినాయి. సో ఏం చేశాడు? 22వ వచనాన్ని ఎక్స్ట్రాగా ఇచ్చాడు దావీదు.
దీని అక్రాస్టిక్ సామ్ అంటారు. అక్రాస్టిక్ సామ్ అంటే ఆల్ఫాబెట్స్తో దానికి అనుగుణంగా రాసినటువంటి సామ్ అది. ఎందుకు దీన్ని స్పెషల్గా దావీదు దాన్ని యాడ్ చేశాడంటే 34 అధ్యాయానికి కంక్లూషన్ ఇదొక్కటే వచనం. ఈ వచనం లేకపోతే 34 అధ్యాయానికి అర్థం లేదు. ఏంటి ఆ వచనం? దేవుడు నిన్ను రక్షిస్తాడు, దేవుడు నిన్ను విమోచిస్తాడు. ఈరోజు మనకున్న ప్రాబ్లము మన జీవితంలో మనం ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ మాత్రమే కాదు, అంతకంటే ముఖ్యంగా మనకి పాపము అనేటువంటి సమస్య ఉంది. ఆ పాపము అనేటువంటి సమస్య మనల్ని పట్టి పీడిస్తూ ఉంది. నువ్వు తప్పు చేసిన ప్రతిసారి నీలో ఆ అపరాధ భావన నిన్ను కృంగతీస్తానే ఉంది. తప్పు చేసిన ప్రతిసారి ఆ తప్పుకి శిక్షను కోరుకుంటానే ఉంది, ఆ తప్పుకి న్యాయాన్ని కోరుకుంటానే ఉంది. కాబట్టి ఆ శిక్ష నుండి విడిపించబడాలంటే ఒకే ఒక్క మార్గం, యేసయ్య ఆయన రక్తం చిందించడం. కాబట్టి 34వ అధ్యాయాన్ని దావీదు ఎట్లా కంక్లూడ్ చేస్తున్నాడంటే, నీ జీవితం, నీ ఆపర్చునిటీస్, నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అసలు మెయిన్ క్రక్స్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే, నీ జీవితంలో నువ్వు దేవుడు నిన్ను దోషిగా ఎంచకుండా ఉండాలంటే, దేవుడు నీ మీద నీ పాపాన్ని మోపకుండా ఉండాలంటే, దేవుడు నిన్ను శిక్షకు అర్హునిగా చేయకుండా ఉండాలంటే ఒకే ఒక్కటి, దేవుని యొక్క విమోచన. అది యేసుక్రీస్తులో మాత్రమే. కాబట్టి యేసయ్య తన రక్తాన్ని చిందించాడు. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు అందుకే వచ్చాడు భూలోకానికి. మనం ఒక నెలలో క్రిస్మస్ జరుపుకోబోతున్నాం. ఎందుకు? యేసయ్య ఆయన భూలోకానికి వచ్చాడు, ఆయన రక్తాన్ని చిందించాడు, ఆయన విమోచించాడు. కాబట్టే నీకు పాపక్షమాపణ ఉంది. నీకు పాపక్షమాపణ ఉంది కాబట్టి దేవుడు నీ మీద నీ దోషాన్ని, నీ పాపాన్ని ఆయన మోపడు. దానికి గుర్తుగానే ఇప్పుడు బల తీసుకుంటున్నాం. ప్రార్థన.